మిడిల్ ఈస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడింది. హెజ్బొల్లా దాడులకు ప్రతీకార దాడులు చేపట్టినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. బీరూట్లోని దక్షిణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. లెబనాన్లోని 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ తర్వాత హెజ్బొల్లాను టార్గెట్ చేసుకున్న ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా సీనియర్ నాయకులే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లోని 3 ప్రధాన పట్టణాలే టార్గెట్గా ఇజ్రాయెల్ రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లోని 3 ప్రధాన నగరాలైన హరిస్, నబాతిహ్ అల్ ఫక్వా, మెఫ్టోన్పై ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో తెగబడటంతో బీరూట్లో ప్రజలు పరుగులు పెడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ చాలా భీకరంగా అటాక్స్ చేస్తూ ఉంది. హెజ్బొల్లాలో సీనియర్ నాయకులే టార్గెట్గా అటాక్స్కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హరీష, ఇరాన్ సుప్రీం లీడర్ హతమైన తర్వాత కూడా ఇజ్రాయెల్ తన దాడులను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. కీలక నాయకులే లక్ష్యంగా ప్రస్తుతం ఈ దాడులైతే కొనసాగుతున్నాయి. అయితే ఇందులో అమెరికా ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ కి చాలా కీలకంగా పనిచేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధాన నాయకులను గుర్తించడము, వాళ్ళను హతమార్చడమే లక్ష్యంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ మిసైల్స్ తోటి దాడికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధాన నగరాల్లో వాళ్ళు ఎక్కడైతే తలదాచుకున్నారో అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడే మిసైల్స్ తోటి దాడిలకైతే పాల్పడుతూ ఉంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమార్చడం కోసం దాదాపు 30 మిసైల్స్ ను ఇజ్రాయెల్ యూజ్ చేయగా ఇప్పుడు తాజాగా కూడా ఇజ్రాయెల్ తన దాడిని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అయితే పూర్తిగా అక్కడ నాయకత్వాన్ని కూడా అంతమొందించే దిశగానే ప్రస్తుతం ఇజ్రాయెల్ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మరి ఇరాన్ దీనికి ధీటుగా ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? ఒకవైపు తమ సుప్రీం లీడర్ ని కోల్పోయిన తర్వాత ఆ నాయకత్వ లోపం కొంత స్పష్టంగా ఇజ్రాయెల్లో కనపడుతుంది. అయితే సాధారణ పౌరులను రక్షించుకుంటూనే ఇటు ఇజ్రాయెల్ పై కూడా దాడి చేస్తామంటూ ఇరాన్ చెప్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఏర్పడుతున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నది. అయితే ఇటు వివిధ దేశాల్లోని ప్రజలందరికీ కూడా ఆయా దేశాల ఎంబసీస్ కూడా కొన్ని కీలక అడ్వైజర్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు సురక్షితంగా తమ దేశానికి తిరిగి రావాలంటూ కూడా కోరడం జరిగింది. భారత ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి భారత రాయబార కార్యాలయాలన్నింటినీ కూడా ఇప్పటికే యాక్టివేట్ చేయడం జరిగింది. భారతదేశ పౌరులందరినీ కూడా ఒకవేళ విజిటింగ్ వీసా మీద వెళ్ళి ఉండొచ్చు, లేదా అక్కడే స్థిరపడవారు అయి ఉండొచ్చు, ఇతర వ్యక్తులంతా కూడా దానికి ఏదైతే ఇప్పుడు ఇరాన్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీటన్నిటిని కూడా ప్రస్తుతం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలి తిరిగి తమ దేశానికి వచ్చేంత వరకు. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయాలను పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనపడుతుంది. రన్వేస్ పైన ఎక్కడ కూడా విమానాలు తిరగట్లేదు. అంతర్జాతీయంగా ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అదేవిధంగా ఇటు పశ్చిమ ఆసియాకు సంబంధించిన భూభాగం అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క సంక్షోభంలోనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో నెలకొన్న సిచ్యువేషన్స్ అన్నిటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ప్రజలంతా కూడా కొంత సురక్షితంగా ఉండాలనేది కూడా ఎంబసీస్ కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇజ్రాయెల్ యుద్ధం దాదాపు ముగిసిపోతుంది అనేది కూడా ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నప్పటికీ ఇజ్రాయెల్ కీలక నాయకులని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఆ దాడుల నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఇవి చూడాల్సి వస్తుంది. ఇరాన్ దీనికి ధీటుగా ఇప్పటికే తాము కూడా ప్రతి దాడులు చేస్తాము, అమెరికాను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు సుప్రీం లీడర్ ని కోల్పోవడము, అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండటంతో ఇరాన్ ప్రస్తుతం ఏం చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం కొంత అయోమయం సిచ్యువేషన్ అయితే ఇరాన్ లో నెలకొన్న పరిస్థితి ఉంది. మరి ఈ సుప్రీం లీడర్ కి సంబంధించిన అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు అధికారులంతా కూడా బిజీగా ఉన్న నేపథ్యము, మరోవైపు అగ్రనాయకులని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేస్తుండటంతో వాళ్ళంతా కూడా బంకర్లలో తలదాచుకునే పరిస్థితి, సేఫ్ హౌస్ లోకి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే ఒకవైపు కనపడుతుంది. మరి ఈ యుద్ధం ఒకవైపు శాంతి చర్చలు జరపాలంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నప్పటికీ సాధారణ సిచ్యువేషన్ వచ్చేందుకు అమెరికా ఎటువంటి ప్రయత్నం చేయట్లేదనేది కూడా కొంత స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ పైన సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించే దిశగా ఇజ్రాయెల్ అయితే అడుగులేస్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి.